మరి విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. రాష్ట్రానికి అంటే నూతనంగా ఏర్పడిన ఏపీ రాష్ట్రానికి 75 ఏళ్ల ముసలాయన కాదు ముఖ్యమంత్రిగా కావాల్సింది, దీనికి అర్హుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కొనియాడుతూ ఆయన ట్వీట్ చేయడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందు విజయసాయిరెడ్డి గారికండి మొహం పగిలిద్దని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏడ చచ్చాడు. ఫస్ట్‌లో జగన్ దీనికి ఎక్కినప్పుడు గద్దె ఎక్కి ముఖ్యమంత్రి అయినప్పుడు అసలు మొత్తం విజయసాయిరెడ్డే. జగన్ కాదు, ముందు విజయసాయిరెడ్డి మాటలే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మధ్యలో పోయాడు, మరి భారతీ సజ్జల రామకృష్ణని జాయిన్ చేసిందని చెప్పుకున్నారు. ఇక ఆయన పోయాడు, ఈయన తీసుకున్నాడు. జగన్ తర్వాత నేనేనని సజ్జల గారు తీసుకున్నారు. అట్లాంటి విజయసాయిరెడ్డి గారు మధ్యలో ఇవాళ మీది గురించి మీడియాకి ఎక్కి మీ అనుచరుడే రఫీదో ఆయన ఎవరో ముస్లిమ్స్ ఆయన వచ్చి మీ గురించి అసలు పిచ్చి వాగుడు వాగి మామూలుగా చెప్పలేవు. ఎంత కబ్జాలు చేశారో అండి. నేను వాళ్ళ మనిషినే, నాకు భయం అయితే వేస్తుంది, కానీ నేను నిజాలు చెప్పాలని ఇప్పటికైనా ప్రజలు మేరుగోరు వచ్చి చెబుతున్నానని చెప్పాడు. మీరు ఇట్లాంటివన్నీ ముడ్డి కింద పెట్టుకొని వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, వీళ్ళు ముఖ్యమంత్రి, నువ్వు ఏటు అసలు నువ్వు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అసలు నిజంగా మాట్లాడాలంటే. నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నువ్వు కానీ మామూలుగా చేయలే పాపాలు పుణ్యాలు అన్నట్టు. మామూలు చేసిన పాపం చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరినీ నెత్తిన బురద బాగా పూసారు. లోకుల సొమ్ము అంతా బాగా తిన్నారు. ప్రజల సొమ్ము ఏదో వచ్చిన పై నుంచి మీరే తిన్నారు, మీరే కబ్జాలు. భూమి లోపల ఇజాల మీకు, భూమి పైన ఇజాలటల్లా మీకు. ఆ రకంగా కబ్జా చేసి ఇవాళ వచ్చి పవన్ కళ్యాణ్ అంటే ఎవరిని రెచ్చగొట్టాలని నువ్వు ఇటు పెట్టావు. నువ్వేమో జనసేనలో చేరాలనుకుంటున్నావు. ఎందుకంటే నీకు జగన్కి బాగా గ్యాప్ వచ్చింది మధ్యలో. అప్పుడు అసలు నువ్వు చంద్రబాబు నాయుడికి దగ్గరగా మూవ్ అయ్యావు. తారకరత్న చచ్చిపోయినప్పటికీ అసలు జనమందరూ ఈ చూసి వీడియో టీవీల్లో అసలు ఈయన తెలుగుదేశంలోకి వచ్చేస్తాడేమో అట్టుంది వ్యవహారం అని చెప్పుకున్నారు అందరూ. అలాంటి నువ్వు మళ్ళీ మానేసావు. బీజేపీలో పోతాం, ఎటు దొంగలని అందరిని కాపాడే పార్టీ అదే. అందరిని ముడ్డి కింద, రేపిస్టుల్ని దొంగల్ని అంతకు అందరిని ముడ్డి కింద పెట్టుకున్న పార్టీ బీజేపీ. వాళ్ళు పక్కన పెట్టుకుంటారు వాళ్ళందరినీ. అట్లాగే వాళ్ళల్లో పోతావేమో అనుకున్నారు. అది ఇది కాకుండా ఇప్పుడు నీకు జనసేన, ఎందుకంటే ఇదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండి సొమ్ము అంతా శుభ్రంగా పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ మెప్పు పొంది ఎట్టంటే పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటాడు అనుకుంటున్నావు. నిన్ను మెచ్చుకోడు ఆయన. మొన్నే అన్నాడు మీరే ఉండాలి ముఖ్యమంత్రి కానీ. ఇవాళ బయటికి పోయి ఒక ప్రాజెక్టు తేవాలంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆంధ్రాలో తిరిగినంత తేలిక కాదు. బయటికి వెళ్ళి నువ్వు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఒక పవర్ ప్రజెంటేషన్ చేసి వాళ్ళకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఒక తీసుకొచ్చి నువ్వు ఇక్కడ వాళ్ళని చూపించి నువ్వు ప్రాజెక్ట్ని ఒప్పుకోవాలంటే దానికి ఎంత కృషి చేయాలి, ఎంత చెప్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇవాళ ఎడారిలో ఇసుక అమ్మేవాడే చంద్రబాబు గారు. నన్ను అడిగితే నిజంగా అది ఎడారైనా సరే ఆయన ఇసుక కూడా బేరం చేసి అమ్ముతాడు అక్కడ. అది అంత ఇసుకుండా అది ఊరకొచ్చినా సరే ఆయన ఎడారిలో దాన్ని అమ్మే అంత తెలివి ఉంది ఆయనకి. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు తక్కువ అంచనా వేయొద్దు. పొగుడుకుంటే పవన్ కళ్యాణ్ పొగుడుకోండి, మేమేమనం. ఎందుకంటే ఆయన కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి వేసాడు. ఆయనకి మేమందరం ధన్యవాదాలు చెబుతున్నాం. నిలబడి నుంచొని అమరావతి కోసం నేను పోరాడుతున్నా అని చెప్పి మరి అంతా మొన్న ఎన్డీఏ కూటమిలో కూడా ఆయన కూడా జాయిన్ అయ్యి మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ అభివృద్ధి కావాలి అనుకుంటేనే నేను వచ్చానని చెబుతున్నాడు ఆయన. నువ్వేం చెబుతున్నావు? ఆయన అసలు ముఖ్యమంత్రే కావాలంటున్నావు ఏకంగా. కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు. దాన్ని సమర్థంగా చూడమని ఆయనకి ఇంకా 2-3 శాఖలు కూడా తీసుకున్నట్టున్నాడు ఆయన. అటవీ శాఖ కూడా ఆయన కిందే ఉంది. ఇవాళ నిజం మాట్లాడాలంటే అటవీ శాఖ ఎంతో దారుణంగా ఉంది ఇవాళ. అవన్నీ చూడమనండి ఆయన్ని చాలు. ఇవాళ ఆయన వేరే విధంగా కాదు, షిప్ని సీజ్ చేయమన్నంత తేలిగ్గా రెడ్ శాండిల్ దొంగలను పట్టుకోగలరా? కాబట్టి ఇవాళ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు చరిష్మా అయిందే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. 75 ఏళ్ళలోడే ఇవాళ 1,00,000 కోట్లు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు నిర్దేశం చేస్తున్నాడు ఆయన. ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఇవాళ ఎక్కడెక్కడ కంపెనీలన్నీ తీసుకొస్తున్నాడు ఇవాళ ఇక్కడికి. ఇవాళ ఇక్కడ బిట్స్ పిలానీ కూడా వస్తుందని చెబుతున్నారు. మరి విట్టు వచ్చిద్ది అనుకున్నామా, ఎస్ఆర్ఎం వచ్చిద్ది అనుకున్నామా? అవి ఉన్నాయా మిగిలిన రాష్ట్రాల్లో? అదొకటి ఆలోచించాలి మీరు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అయినా సరే ఆయన చరిష్మాతో పోయినసారి తీసుకొచ్చాడు. విట్టు కాలేజీ కానీ మరి ఎస్ఆర్ఎం కాలేజీ కానీ ఇవన్నీ తీసుకొచ్చాడు. మరి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ఆంధ్ర పిల్లలేని బయట పిల్లలు కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మద్రాసు వెళ్ళలేని వాళ్ళు చాలామంది. అటు కాదు ఇటు ఆంధ్ర బాగుంది అనుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మీరు ఏదో చెయ్యాలని చేరొద్దు. నీకేమైనా జనసేనలోకి వెళ్ళాలని ఉంది, ఏది గెలిచినా నువ్వు కోర్టుకు పోవాలి, తప్పదు. మా కోరిక అయితే అదే. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూసేది ఒకటే, నిన్ను ఎందుకు పంపించట్లేదు కోర్టు వాయిదాలకి, నిన్ను జగన్ గారిని అనే చూస్తున్నారు అందరూ. మీ ఇద్దరు ఏదో మూడు వచ్చినప్పుడు నువ్వు టిక్టు, ఆయన మూడు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి మాటలు పిచ్చివాగుడు అయితే ఎంటానికి ఎవరు ఎర్రిగొర్రెలు లేరయ్యని ఎత్తిమే చేయబెట్టి దువ్వినంత తేలిగ్గా వాళ్ళు ఎవరు ఎంటల్లా మీ మాటలు నమ్మటల్లా. ఇవాళ ఒకటే కోరుకుంటున్నాం, ఎవరి పిల్లలైనా మంచి భవిష్యత్తు ఉండాలి. మన పిల్లలకి లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పనులు దొరకాలి, భవిష్యత్తు ఉండాలి. లేడీస్ కూడా ముందుకు వెళ్ళాలి. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఇంటికో పరిశ్రమ పెట్టుకోవాలి, కుటీర పరిశ్రమ. ఆ దిశగానే చేస్తున్నాడు
ఆయన. అట్టాగే అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేదో ఎవరికాళ్ళ సంపాదన ఇంట్లో కూర్చొని చేసుకోవడం అంటే ఇష్టమే కదా. అంటే జనవరి 3వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎలా ఉంటుందంటారు అసలు? జనంలోకి ఎందుకు వాడు పాడి కట్టుకోవటానికి? ఇంకెందుకయ్యా జనంలోకి? ఒకసారి వచ్చావు పోయావు, జనాన్ని ఎత్తిన బురద పోయి సీపుళ్ళు చాటలు తీసుకొని తన్నమన్నారు. ఈసారి నిన్ను అదే పని చేస్తారు జనం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రాళ్ళు చీపుళ్ళు చాటలు చంద్రబాబుకి వేసినంత తేలిగ్గా కార్యకర్తల చేత అది కాదు. నువ్వు జనంలోకి రావటం అంటే నువ్వు జనంలోకి ఏ రకంగా వస్తావు, ఏం చేసావని నువ్వు వస్తావు. నిన్న చెబుతున్నావు, నిన్న కూడా నేనే చేశాను ముఖ్యమంత్రిగా, అసలు నేను చేసినట్టు ఎవరు చేయలేదు, బాగా చేశాను నేను, నాకు ఇంకా సన్మానం చేయాలి. ఏ రకంగా సన్మానం కరెంటు బిల్లు 7 సార్లు పెంచినందుక నువ్వే సంస్కారం చేసావు? నిజుత్ గురించి అవుతావు నువ్వు. 7 సార్లు కరెంటు బిల్లు పెంచి మన ఎత్తిన బురదలు పూసావు. అందరు సస్తున్నాం కట్టలేక. 2 ఏళ్ళు వస్తుంది, 3 ఏళ్ళు ఇంటికి ఇద్దరు ఉండా కూడా 3 ఏసేళ్ళు 4 ఏసేళ్ళు కరెంటు బిల్లు వస్తే కుయ్యో మొర్రో అంటే మరి కట్టక తప్పట్లా మాకు. ఏం చేసావు? నీ సంస్కారం ఏం చేసి నువ్వు సోలార్ ప్రాజెక్టు పెట్టావా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఘనత, అది కర్నూలులో పెట్టారంటే సోలార్ ప్రాజెక్టు పెట్టారు. ఇవాళ అది అంతా అలాంటిది ఇంకా పెట్టాలి, రావాలి. ఇవన్నీ ఏనాడా నువ్వు చెప్పావు? పని మాట వరుసకాయ నువ్వు చెప్పావా? అవి పెట్టుకోవాలి మనకి విద్యుత్ వినియోగంలో, అది తర్వాత రూపం అది చెప్పావా నువ్వు? దానికి అది చెప్పాలి. అది ఏం చెప్పవు. చెప్పకుండా వాళ్ళు నీకు ఏదో సన్మానం చేయాలి. నేను చేసిన సంస్కారాలు ఎవరు ఏం చేశావు నువ్వు? రైతు బజార్లు, కలెక్టర్ ఆఫీసులు, మరి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఈ మొత్తం తాకట్టు పెట్టి ఆఖరికి తాగుబోతే వాళ్ళు పాలసీలు కూడా తాకట్టు పెట్టి తెచ్చి జరిపావు నువ్వు సంస్కారాలు అని చెప్పి పాలసీలు అడ్డం పెట్టి. అలాంటి వాడు నువ్వు జనంలోకి ఏమని వస్తావు? రా ముందు నీ చెల్లెలే నీకు మంచి గుణపాఠం చెప్పుద్ది జనంలోకి. ఈ చెల్లెళ్ళు కాదు, గడప బయట చెల్లెళ్ళు ఏం చదువుతారు నీ గుణపాఠం? నేను చూసి తిట్టుకొని ఇదిగో ఇట్టగే కాసేపు మా వాగుడు ఆకొని ఉంటాము అంతే. గడప నీ లోపల చెల్లెళ్ళు చూడు ఎన్ని తిడుతున్నారు. ఆస్తులు తగులేంది, ఏ తగులైనా సరే ముందే ఉంటుంది నీ చెల్లెలు తిడటానికి. మీ అమ్మ అన్నీ తిడుతుంది, ఇంకా నీకు సిగ్గు లేకుండా వాళ్ళ తల్లికి అన్నం పెట్టలేదు, వీళ్ళు తండ్రికి అన్నం పెట్టలేదా నువ్వు తయ్యమని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ జనంలోకి ఏమని వస్తావో జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. అసలు నీ సాక్షి ఛానల్ మూసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, పేపర్ వచ్చా. ఎందుకంటే ఐజో ఇంటంటే బీబీ పెరిగిపోతుందమ్మా. అసలు ఇక్కడ జరిగేదోటి నువ్వు రాసేదోటి. కనీసం అందులో నువ్వు నీళ్ళు ఉన్న చాటు బురద కూడా లేదు. ఆ రకంగా చేసి మమ్మల్ని మోసం చేస్తున్నావు. కాబట్టి నీ ఛానల్గా నీగా నువ్వు మీ ఆవిడ ఇద్దరు అవి మూసి ఇంట్లో మీ పనులు మీరు చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నామండి.